రైతుల గోడును రేవంత్ సర్కారు ఆలకించడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోళ్లు గత 4 రోజుల నుంచి నిలిచిపోయాయి. వరి పంటకు తేమ వచ్చినప్పటికీ కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. పంట ఎందుకు కొనుగోలు చేయడం లేదని పిఎస్సిఎస్ సిఇఓ ఆశన్నను రైతులు డిమాండ్ చేస్తారు. రైస్ మిల్లర్లు తరుగు పేరుతో 3 కిలోలు అదనంగా పంపాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన వివరించారు. పంట మార్కెట్లో ఆరబయట పంట ఉండగా ఎప్పుడు వర్షం పడుతుందోనని ఆందోళన చెందుతున్నామని రైతులు చెబుతున్నారు. ఖానాపూర్ మార్కెట్ యార్డులకు వచ్చి మేము 15 రోజులు అవుతుంది వడ్లు తీసుకొచ్చి. ఎటువంటి అభ్యంతరం లేకుండా జోకిర్రు. 3 రోజులు అవుతుంది జోకి 42తో జోకిర్రు. ఇప్పుడు 43 కావాలని లారీ ఆపేసిర్రు. లారీ జోకిన వడ్లను కూడా 43 ఇమ్మంటారు. మేము 43 ఇచ్చే పరిస్థితే లేదు. ఎట్లయితే అట్లాగే కానీ మేము ఇంకా 15 రోజులు అంటే ఇక్కడ ఉంటాం, కానీ 43 కిలోల వడ్లు అయితే మేము ఇయ్యం. అయితే ప్రతిసారి వడ్లు కొనే టైంలో 2 కిలోల తరుగు తీసేసి అది పట్టకపోతే 2 కిలోలు అదనంగా తీసేసి తీసుకోవడం జరిగింది. ఈసారి కూడా యథావిధిగా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో కిలో ఎక్స్ట్రా కట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు సొసైటీ ఆశన్న గారు, వాళ్ళ పనిచేసే వ్యక్తి అతను కన్నయ్య అనే వ్యక్తి ఎక్స్ట్రా ఇంకో కిలో కట్ చేస్తా అని చెప్పేసి అనడంతో మేము ఒప్పుకోకపోవడంతో మళ్ళీ యథావిధిగా అట్లనే లారీని లోడ్ చేసిన తర్వాత ఆపివేయడం జరిగింది. మేము అట్లా మాత్రం చేస్తే మాత్రం మేము ఒప్పుకోము. ఆ విధంగా చేసినట్టయితే అదనంగా క్వింటాల్కు 8 కిలోల చొప్పున పోవడం జరుగుతుంది. 8 కిలోల చొప్పున ఏ విధంగా పోతున్నాయంటే ఒక 40 కిలోల బ్యాగు 3 చొప్పున అంటే 80 కిలోలకు 6 కిలోలు, ఇంకొక 20 కిలోలకు 2 కిలోలు, 8 నుంచి 9 కిలోలు. అది కూడా ఎట్లా అంటే వీళ్ళు 42 కిలోలు నర జోకుతున్నారు. 42 కిలోలు నరంటే అదనంగా మేము రైతులను పోనని కూడా 500 గ్రాములు కంపల్సరీ అమ్మాలి వాళ్ళు జోకుతున్నారు. అట్లా పడితే 9 కిలోలు మాకు అదనంగా పోవడం జరుగుతుంది ఒక క్వింటాల్ చొప్పున. ఒప్పుకోవడం లేదు, దీనికి అంగీకరించాం మేము. రైతుల గోడును రేవంత్ సర్కారు ఆలకించడం లేదు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోళ్లు గత 4 రోజుల నుంచి నిలిచిపోయాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, ధాన్యం కొనుగోలు ఎందుకు నిలిపివేశారు? రైతుల ఆవేదన చెందుతున్నారు. అధికారులు ఏమంటున్నారు దీనిపై? కుమార్, ఈ 6 కాలం కష్టపడి పండించిన వరి పంటలు అమ్ముకునేందుకు రైతులు నిర్మల్ జిల్లాలో పడరాని కష్టాలు పడుతున్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో నెలకొన్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈ వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా అక్కడక్కడ మాత్రమే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఖానాపూర్ లో పిఐసి ఆధ్వర్యంలో 12 రోజుల క్రితం వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వరి కొనుగోలు కేంద్రంలో రైస్ మిల్లర్స్ తరుగు పేరిట రైతులను నిల్వన మోసం చేస్తున్నారు. క్వింటాల్కు దాదాపు 7 కిలోల నుంచి 10 కిలోల వరి ధాన్యాన్ని తరుగు రూపంలో తీసుకున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాదాపు ఎకరానికి దాదాపు 15,000 రూపాయల వరకు నష్టం వాటిల్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన మాత్రం అధికారులు కూడా చేతులు ఎత్తేస్తున్నారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు ప్రస్తుతము లారీలో ధాన్యాన్ని లోడ్ చేసినప్పుడు కూడా ధాన్యాన్ని మొత్తం తీసుకోకుండా వారు ఖచ్చితంగా 8 నుంచి 10 కిలోల తరుగు తీస్తామని చెప్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామన్న రైతులు ఆందోళన ధర్నా చేపట్టడం జరిగింది. తాము తరుగు ఇంత మొత్తంలో తీసే తీవ్రంగా నష్టపోతాం కాబట్టి ఎన్ని రోజులైనా అని ఈ కొనుగోలు కేంద్రం ఉండడం తప్పితే తాము తరుగు తీయడానికి మాత్రం ఒప్పుకోమని చెప్పడం జరుగుతున్నది. ఇప్పటికే 2 కిలోల చొప్పున ఒక బస్తాకు 40 కిలోల బస్తాకు 2 కిలోల చొప్పున తరుగు తీయడానికి తాము ఒప్పుకోవడం జరిగిందని, అయినప్పుడు కూడా అక్కడ ఉన్న సిబ్బంది 2.5 కిలోలు తరుగు తీస్తున్నప్పుడు కూడా తాము దానికి కూడా సైతం ఒప్పుకోవడం జరిగిందని. అయితే మిల్లర్లు మాత్రము లారీలో లోడ్ చేసే సమయంలో మాత్రము తరుగును మరింత పెంచడం జరిగింది. దాదాపు ఈ లెక్కలు చూసుకుంటే ఒక క్వింటాల్కు దాదాపు 8 నుంచి 10 క్వింటాల తరుగు 10 కిలోల తరుగు తీయడంతో తాము నష్టపోతున్నామని, ఎకరానికి 15,000 రూపాయలకు నష్టపోతున్నామని, తాము నష్టపోయేది లేదని ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ తరుగు తీయడానికి ఒప్పుకోమని, పరిమిత సంఖ్యలో తరిమి తీసామని ఒప్పుకుంటామని ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సిబ్బందిపై అలాగే రైస్ మిల్లర్ పై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.